ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఖరీఫ్ సంబంధించిన అంటే మొన్న సాగా సంబంధించిన ధాన్యం రైతులందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది. అయితే దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ధాన్యం తోలిన రైతులకి మేము వెంటనే 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇది మంచి విషయమే, మేము అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ధాన్యం తోలిన రైతులకి రవాణా ఛార్జీలు కానీ అట్లాగే హమాలీ ఛార్జీలు కానీ ఈ రెండు కూడా మేము వెంటనే చెల్లిస్తామని కూడా చెప్పారు. మరి ఇంతవరకు ధాన్యం తోలి చాలా కాలం అయిపోతా ఉంది, 2 నెలల పైగా దాటిపోయింది. ఇవాళ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సంబంధించిన ప్రక్రియను కూడా ముగించింది. మరి ఇట్లాంటి సమయంలో కూడా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ముగిసినా సరే ఇంతవరకు రైతులకి రవాణా ఛార్జీలు కానీ అమాలి ఛార్జీలు కానీ చెల్లించిన పరిస్థితి ఉన్నది. ఇవాళ రవాణా ఛార్జీలు చూస్తే కోట్ల పైన బకాయిలు ఉన్నాయి, అమాలి ఛార్జీలు కూడా కోట్లపై బకాయిలు ఉన్నాయి. మరి ఇంతవరకు అమాలి ఛార్జీలు రవాణా ఛార్జీలు ఎందుకు చెల్లించలేదు రైతులకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అమాలి ఛార్జీలు రవాణా ఛార్జీలు వెంటనే రైతులకి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవైపు ఏమో మన దిగుబడులు తగ్గిపోయి రైతు నష్టపోయాడు, ప్రధానంగా కౌలు రైతు మరింతగా నష్టపోయాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు సకాలంలో డబ్బులు ఇచ్చిన రైతుకి ఉపయోగం లేదు. రైతుకి మాత్రం మొన్న గడిచిన ఖరీఫ్లో తుఫాను వల్ల నష్టాలు జరిగినాయి తప్ప లాభం ఎక్కడ మేలు జరగలేదు. దిగుబడి తగ్గిపోయిన పరిస్థితి ఉన్నది. నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కూడా ఇంతవరకు రైతులకి నష్టపరిహారం కూడా చెల్లించలేదు. మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ రైతులకు అందలేదు, కౌలు రైతులకు అందలేదు, పేద రైతులకు అందలేదు. మరి నష్టాలు పరిహారాలు కూడా రైతులకు అందని పరిస్థితున్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ నష్టపోయిన రైతులు ఇబ్బంది పడుతున్న క్రమంలో కనీసం రైతులకు ఇవ్వాల్సిన రవాణా ఛార్జీలు కానీ హమాలీ ఛార్జీలు కూడా చెల్లించకపోవడం చాలా దారుణం అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు వెంటనే సివిల్ సప్లై అధికారులు స్పందించి ఇవాళ రైతులకు ఇవ్వాల్సిన రవాణా ఛార్జీలు అట్లాగే హమాలీ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వెంటనే దానికి సంబంధించి నిధులు విడుదల చేసి రైతులకు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి వెంటనే చర్యలు తీసుకోకపోతే కనుక రేపు సోమవారం కలెక్టరేట్ ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ కృష్ణా డెల్టా పరిధిలో ప్రధానంగా శుంకరవారి తోట అట్లాగే వెంకటాపురం ఈ ప్రాంతాల పరిధిలో ఏవైతే పోనంగి ఈ ప్రాంతాల పరిధిలో ఉన్న కృష్ణా డెల్టా పంట కాలువలన్నీ కూడా ఆక్రమణకు గురయ్యి ఇవాళ కనీసం నీళ్లు శివారి ప్రాంత భూములకు వెళ్ళేలాగా అవకాశం లేకపోవడం వల్ల కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే తమ పంట పొలాలకి సాగునీరు సక్రమంగా రావాలంటే కాలువలు బాగుండాలి. మరి కాలువలు ఆక్రమణకు గురైపోయి వంతులను కట్టేసి వాటి మీద ఇళ్ళు కానీ ఇతర కట్టడాలు కట్టేసినా సరే ఇరిగేషన్ అధికారులు దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఈ ఆక్రమణను తొలగించే విధంగా చర్యలు తీసుకోవడం లేదు. మరి పంట కాలంలో రక్షించాల్సిన ఇరిగేషన్ శాఖ ఎందుకని నిర్లక్ష్యం చేస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే రాజకీయ ఒత్తిడికి లేకపోతే అవినీతికి ఇట్లాంటి వీటికి లొంగిపోయి ఇవాళ కృష్ణా డెల్టా రైతులకు నష్టం కలిగించే విధంగా కాలం ఆక్రమణ గురవుతున్నా మీరు ఎందుకు పట్టించుకోవడం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి ఇవాళ కృష్ణా డెల్టా పంట కాలువల్ని బాగు చేసి ఇవాళ పంట భూములకి సాగునీరు అందేలాగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పంట కాలువలను ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్మాణం చేశారో వాళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆ ప్రాంతాల్లో ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.